నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కేరళంలో కమ్యూనిస్టుల పాలన అంతమైపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. దశాబ్ద కాలంగా కొనసాగిన పినయరి విజయన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. రాష్ట్రంలో ప్రతిసారి అధికారాన్ని మారుతూ వచ్చిన ప్రజలు గత 2021లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి కమ్యూనిస్టులకే అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఈసారి మాత్రం అలా చేయలేదు. కాంగ్రెస్ను ఎన్నుకున్నారు. అదే సమయంలో బీజేపీకి సైతం చెప్పుకోదగ్గ సీట్లను అందించారు. గతంలో 1-2కి పరిమితమైన కమలం పార్టీ ఈసారి 4కు పైగా గెలుచుకుందని ఎర్లీ ట్రెండింగ్ ద్వారా తెలుస్తోంది. కేరళంలో కమ్యూనిస్టుల ఓటమి వల్ల బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్షాలకు ఇప్పుడు కేరళ మాత్రమే ఆఖరి ఆశ్రయంగా ఉండేది. 2021లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినా ఈసారి మాత్రం 80 ఏళ్ల విజయన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. కేరళ కూడా చేజారిపోతే భారత రాజకీయ చిత్రపటం నుంచి వామపక్షాల పాలన పూర్తిగా కనుమరుగవుతుంది. 1957లో కేరళలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ పార్టీలు ఆ తర్వాత బెంగాల్లో 3 దశాబ్దాలకు పైగా, త్రిపురలో పావు శతాబ్దం పాటు రాజ్యమేలాయి. కానీ కాలక్రమేణా బెంగాల్లో ప్రాతినిధ్యం కోల్పోయి త్రిపురలో నామమాత్రపు స్థానాలకు పరిమితమయ్యాయి. గతంలో కింగ్ మేకర్గా ఉన్న బీహార్లో 2025 ఎన్నికల నాటికి వీరి సంఖ్య కేవలం 3 ఎమ్మెల్యేలకు పడిపోయింది. జార్ఖండ్లో 2, తమిళనాడులో 4, అస్సాం, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలో ఒక్కొక్కరు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కనీసం ఒక్క సీటు సైతం గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, భారత రాజకీయాల్లో వామపక్ష భావజాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక తీర్పుగా మారబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఎర్ర జెండా కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.